మనసులోని భావనను తెలిపినది భాషగా. ఆ భాషతో దేవుని మనసును తెలపాలి నీవేగా. మాటిచ్చిన దేవునికై నువ్వు మాటలాడాలిగా. స్వరమిచ్చిన దేవునికై నువ్వు ప్రకటించాలిగా. భాషలకు మూలము దేవుడు, అది చెప్పినది ఈ బైబిలు. శాస్త్రాలకు తెలియని జ్ఞానము తెలుపమంటుంది దైవ గ్రంథము. జీవికి లేని భాషే మనకెందుకు ఇచ్చాడు? దేవుని గూర్చి తెలుపుటకే భాషే ఇచ్చాడు. మనసులోని భావనను తెలిపినది భాషగా. ఆ భాషతో దేవుని మనసును తెలపాలి నీవేగా. సంస్కృతి బట్టి వృత్తిని బట్టి భాషే వచ్చిందని, ప్రాంతము బట్టి దేశము బట్టి భాషే ఉన్నదని. ఆదిలో భాష ఒకటే, ఆదిలో జనము ఒక్కటే, అందరికీ పలుకొక్కటే, అందరికీ దేవుడొక్కడే. పేరునే పొందాలని మనిషి హృదయంలో తలిచాడే. దేవుడు అప్పుడే విభజన చేసి భాషలుగా ఇచ్చాడే. జాతేదైనా కులమేదైనా దేవుడు ఒక్కడని తెలపాలి. వర్గమేదైనా రంగేదైనా దేవుని గూర్చి చెప్పాలి. జీవికి లేని భాషే మనకెందుకు ఇచ్చాడు? దేవుని గూర్చి తెలుపుటకే భాషే ఇచ్చాడు. మనసులోని భావనను తెలిపినది భాషగా. ఆ భాషతో దేవుని మనసును తెలపాలి నీవేగా. దేవుని గూర్చి క్రీస్తును గూర్చి నువ్వు తెలపాలని, ఆత్మను గూర్చి సృష్టిని గూర్చి నువ్వు చెప్పాలని. అందరికీ దేవుడొక్కడే, అందరికీ ప్రభు ఒక్కడే. విశ్వాసం మనకు ఒక్కటే, బాప్తిస్మం మనకు ఒక్కటే. పాపముతో మరణిస్తే పాతాళమని చెప్పాలే. మరణిస్తే బ్రతుకున్నదని సురార్తను తెలపాలి. పరిశుద్ధుని ప్రేరణతో గ్రంథమును ఇచ్చాడు. తన మాటలు ప్రకటించి ఆత్మలను రక్షించాలి. జీవికి లేని భాషే మనకెందుకు ఇచ్చాడు? దేవుని గూర్చి తెలుపుటకే భాషే ఇచ్చాడు. మనసులోని భావనను తెలిపినది భాషగా. ఆ భాషతో